హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. 2020లో మరియా అనే ఒక టీచర్ని 101 సార్లు దారుణంగా పొడిచి చంపేశారు. ఈ కేసులో నిందితులు ఎవరో తెలుసుకోవడం కోసం పోలీసులు దాదాపుగా 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరికీ DNA టెస్టులు కూడా చేశారు. కానీ ఆ DNA టెస్ట్ మాత్రం వాళ్ళలో ఏ ఒక్కరితో మ్యాచ్ అవ్వలేదు. మరియాని 101 సార్లు పొడిచి దారుణంగా చంపేశారు. కానీ ఆమె పర్సులో ఉన్న డబ్బులు మాత్రం అసలు ముట్టుకోలేదు. సో డబ్బుల కోసం అయితే ఆమెను చంపలేదు. సో పోలీసులకైతే ఒక క్లారిటీ వచ్చేసింది, ఇది దొంగలు చేసిన పని అయితే కాదని. ఆ క్లారిటీ అయితే వచ్చింది, కానీ పోలీసులకు మాత్రం ఎలాంటి క్లూ అయితే దొరకలేదు. కట్ చేసి చూస్తే 16 నెలల తర్వాత గుంటెర్ అనే వ్యక్తి తనే ఆ మర్డర్ చేసినట్లుగా తన ఫ్రెండ్తో షేర్ చేసుకున్నాడు. 101 సార్లు నేనే పొడిచినని చెప్పి వాళ్ళ ఫ్రెండ్తో గర్వంగా చెప్పుకున్నాడు. పాపం తన ఫ్రెండ్ ఎవరికి చెప్పలేని చెప్పి చాలా ధైర్యంగా చెప్పాడు. కాకపోతే తన ఫ్రెండ్ ఆ విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పేశాడు. పోలీసులు గుంటెర్ని అరెస్ట్ చేసి క్రైమ్ సీన్ లో దొరికిన DNA శాంపిల్స్ తో తన DNAని టెస్ట్ చేసి చూశారు. మొత్తానికి ఆ DNA అయితే మ్యాచ్ అయింది. దీంతో ఇతనే ఈ హత్య చేశాడని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేశారు. ఎందుకంత దారుణంగా అవని చంపావని చెప్పి అతను క్వశ్చన్ చేస్తే అతను చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? గుంటెర్కి సరిగ్గా 7 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ టీచర్ అయిన మరియా తనని అందరు స్టూడెంట్స్ ముందు తిడుతూ అవమానించిందంట. దీంతో తను బాగా హర్ట్ అయిపోయి తనని అవమానించిందనే రీజన్ తో 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఆమెను చంపేశాడు. వీడిని గనక ఆదర్శంగా తీసుకుంటే ఇండియాలో ఎన్ని మర్డర్లు జరుగుండేవో. అయినా టీచర్లు కొట్టినా తిట్టినా అది మనం బాగుపడటం కోసమే. దాన్ని అర్థం చేసుకుంటే బాగుపడతారు, లేదంటే ఇదిగో వీళ్ళలాగా తయారవుతారు. ఎరా ఏం చేస్తున్నా? అమెజాన్ లో మంచి ఆఫర్ నడుస్తుందిరా, డిస్కౌంట్ కూడా బాగుంది, అందుకే షాపింగ్ చేస్తున్నా. డిస్కౌంట్ తో పాటు క్యాష్ బ్యాక్ కూడా కావాలంటే కావాలిరా కావాలి. అయితే వెంటనే గోపైసా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గోపైసా అనేది ఆన్లైన్ కూపన్ అండ్ క్యాష్ బ్యాక్ యాప్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలా 1500 పైగా వెబ్సైట్స్ లో మీరు ఫ్రీగా షాపింగ్ చేసి క్యాష్ బ్యాక్ ని పొందొచ్చు. అండ్ ఈ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో అదంతా రియల్ మనీ. దీన్ని డైరెక్ట్ గా మీరు మీ బ్యాంక్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు గోపైసాలో షాపింగ్ చేసేటప్పుడు మీ కార్ట్ అనేది ఎంటీగా ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ లో మీరు షాపింగ్ చేస్తున్నారు అనుకోండి, అమెజాన్ లో కార్ట్ అనేది మీరు ఎంటీగా ఉంచుకొని షాపింగ్ అనేది చేయాలన్నమాట. అండ్ ఈ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో మీకు 24 అవర్స్ లో నుంచి 48 అవర్స్ లోపు వచ్చేస్తుంది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఆర్డర్ చేసిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయకూడదు. నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి గోపైసా యాప్ ని కనుక డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇన్స్టాంట్ గా 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ కనుక రిఫర్ చేస్తే ప్రతి రిఫరల్ గాను 10% రిఫరల్ ఎర్నింగ్స్ అనేవి వస్తాయి. లైక్ మీ ఫ్రెండ్స్ కి మీరు రిఫర్ చేశారు అనుకోండి, వాళ్ళు కనుక షాపింగ్ చేశారు అనుకోండి, వాళ్ళకి ఒక 2500 క్యాష్ బ్యాక్ వస్తే మీకు దాంట్లో 10% అంటే 250 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. అండ్ ఎవ్రీ ఫ్రైడే గోపైసా డబుల్ ధమాకా సేల్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్, వావ్ స్కిన్ సైన్స్, అపోలో ఫార్మసీ ఇలా ఎన్నో సైట్స్ లో మీరు షాపింగ్ చేసి డబుల్ క్యాష్ బ్యాక్ ని పొందొచ్చు. ఆన్లైన్ షాపింగ్ కే పెహలే గోపైసా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి గోపైసా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దేవుడి మీద భక్తి ఉండాలి. చేసే ప్రతి పనిలో చాలా మంది దేవుడి పైన డిపెండ్ అయి ఉంటారు. అంటే దేవుడిని ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. అలా అని చెప్పి ప్రతి అదో పనిలో కూడా దేవుడిని ఇన్వాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అండ్ ఢిల్లీలోని దొంగలు ఇలాంటి అదో పని చేశారు. ఏకంగా దొంగతనంలోనే దేవుడికి వాటా ఇచ్చేశారు. మ్యాటర్లోకి వెళ్తే స్కూటర్ మీద వెళ్తున్న 2 వ్యక్తులను ఆపి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఏకంగా 1,10,00,000 కొట్టేశారు. సీనియర్ ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారం ఆ 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్యువెలరీ బిజినెస్ చేస్తూ ఉంటారంట. సో జ్యువెలరీ షాప్ నుండి క్యాష్ ని తీసుకొని తిరిగి వస్తూ ఉండగా ఈ దుండగులు గన్స్ తో అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మొత్తం ఆ దొంగతనం చేసింది 5 దొంగలు. కానీ వాళ్ళలో ఒక దొంగ ఆల్రెడీ జ్యువెలరీ షాప్ లో వర్క్ చేసి ఉన్నాడు. సో 2 వ్యక్తులు అతని పైన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు వాళ్ళని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. దొంగతనం బాగా సక్సెస్ఫుల్ గా చేశారని చెప్పి దాంట్లో 1,00,000 రూపాయలు తీసి దేవుడికి ఇచ్చారు. అంటే హుండీలో వేస్తూ ఉంటారు కదా, అలా హుండీలో చందా వేశారనమాట. ఒక వారం తర్వాత పోలీసులు ఆ టెంపుల్ ఏరియాలో ఉన్న CCTVs అన్నిటిని నీట్ గా పరిశీలించారు. ఆ CCTV కెమెరాస్ లో ఈ దొంగ ఎవరైతే ఉన్నారో అతను కనిపించాడు. వెంటనే వెళ్లి అతనితో పాటు ఆ 5 వ్యక్తులు కూడా అరెస్ట్ చేశారు. దొంగ పనుల్లో దేవుడిని ఇన్వాల్వ్ చేస్తే ఇలానే ఉంటుంది మరి. ఈ ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆగస్ట్ 4, 1945 వరల్డ్ వార్ 2 ఎండ్ అయిపోయిన తర్వాత తమ ఫ్రెండ్షిప్ కి చిహ్నంగా రష్యన్ ఆర్గనైజేషన్ అయిన ది వాల్డిమిర్ లెనిన్ ఆల్ యూనియన్ పైనర్ ఆర్గనైజేషన్ వాళ్ళు కొంతమంది స్కూల్ పిల్లలతో కలిసి అమెరికన్ అంబాసిడర్ అయిన హ్యారీమ్యాన్ కి చెక్కతో తయారు చేసిన ది గ్రేట్ సీల్ ఆఫ్ USA ని ప్రెజెంట్ చేశారు. అమెరికన్ అంబాసిడర్ కూడా దీన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. ఆ వుడెన్ సీల్ ఏదైతే ఉందో దాన్ని రెసిడెన్సీ శాప్సో హౌస్ లోని లైబ్రరీలో ఒక వాల్ మీద అలా తగిలించుంచారు. అంబాసిడర్స్ కి అండ్ USA అఫీషియల్స్ కి తెలియని విషయం ఏంటంటే
ఆ వుడెన్ రెప్లికా ఏదైతే ఉందో దానిలో రష్యా వాళ్ళు ఒక బగ్ని పెట్టారు. బగ్ అంటే ఒక సీక్రెట్ హియరింగ్ డివైస్ అనమాట. చెప్పాలంటే దానిలో ఒక సీక్రెట్ మైక్ పెట్టారు. అది తెలియక అమెరికా వాళ్ళు దాన్ని అలానే ఉంచేశారు. దానికి పవర్ సప్లై కానీ బ్యాటరీస్ కానీ ఏవి అవసరం ఉండవు. జస్ట్ బయట నుంచి వచ్చే రేడియో సిగ్నల్స్ తో అది వర్క్ చేసేలాగా వాళ్ళు డిజైన్ చేశారు. 1952లో అమెరికన్ రేడియో ఏదో అన్నోన్ ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేసింది. బాగా చెక్ చేసినప్పుడు అమెరికన్స్ కి ఈ బగ్ దొరికింది. కానీ అమెరికన్స్ మాత్రం దీని గురించి బయట పెట్టలేదు. 1960లో రష్యా వాళ్ళు అమెరికా మమ్మల్ని స్పై చేస్తుందని చెప్పి పబ్లిక్ గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. దీనికి రిప్లై ఇస్తూ అమెరికా వాళ్ళు ఈ విషయాన్ని బయట పెట్టారు. రోవన్ అదేనండి మన మిస్టర్ బీన్. నా తెలిసి మీలో చాలా మంది షోలో ఇతను కార్ని చూసే ఉంటారు. అదే ఓల్డ్ మోడల్ కార్, ఎప్పుడు చూసినా దాన్ని వేసుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ బయట మాత్రం అలా కాదు. రోవన్ కార్ కలెక్షన్ చూస్తే మైండ్ పోవాల్సిందంతే. అన్ని హై ఎండ్ కార్స్ని యూజ్ చేస్తూ ఉంటాడు. అండ్ మిస్టర్ బీన్ డ్రైవింగ్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా చేస్తాడు. ఎంత ఫాస్ట్గా అంటే 2011లో జరిగిన ఒక యాక్సిడెంట్లో తను ఆల్మోస్ట్ ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు. అండ్ యాక్సిడెంట్లో తన మెక్లారెన్ F1 కార్కి రిపేర్ ఖర్చు ఎంత అయిందో తెలుసా? అక్షరాల 9,10,000 ఈ రిపేర్ ఖర్చు మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీనే పే చేసింది. ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ని ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇంతవరకు పే చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇన్సూరెన్స్ వాడకంలో మిస్టర్ బీన్ ఒక రికార్డ్ని సెట్ చేశాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే రిపేర్ అయిపోయిన తర్వాత ఆ మెక్లారెన్ F1 కార్ ఏదైతే ఉందో దాన్ని మిస్టర్ బీన్ $12.2 మిలియన్ కి అమ్మేశాడు. ఎప్పుడో 1999లో కొన్న కార్ని $7 మిలియన్ ప్రాఫిట్ కి మిస్టర్ బీన్ అమ్మేశాడు. 1999 కారు అండ్ అది కూడా యాక్సిడెంట్ అయిన కారు మళ్ళీ దాన్ని $7 మిలియన్ కి ప్రాఫిట్ గా అమ్ముకున్నాడు. నిజంగా మిస్టర్ బీన్ మామూలుడు కాదు. స్నానం చేశాక మీ చెవులని బాగా క్లీన్ చేసుకోండి. మాకు తెలుసులే, నువ్వు చెప్పేది ఏంది, మేము ప్రతిరోజు చేసుకుంటూనే ఉంటాం అని చెప్పంటారా? కానీ ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరు నాకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తారు. మ్యాటర్లోకి వెళ్తే నార్త్ కోరియానా స్టేట్ యూనివర్సిటీకి చెందిన యాంటమాలజిస్టులు చెప్పిన దాని ప్రకారం మీ చెవిలో ఉండి ఇయర్ వ్యాక్స్ నుంచి వచ్చే స్మెల్కి బొద్దింకలు బాగా అట్రాక్ట్ అవుతాయంట. అలా అట్రాక్ట్ అయ్యి మీరు పడుకున్నప్పుడు మీ చెవిలోకి వచ్చి అవి రెస్ట్ తీసుకుంటూ ఉంటాయంట. సో నైట్ టైమ్స్ అది కూడా బొద్దింకలు ఉండే ఇంట్లో కింద మాత్రం అసలు పడుకోకండి. ఒకవేళ పడుకునేటట్లయితే మీ చెవులు క్లీన్ చేసుకుని పడుకోండి, లేదంటే బొద్దింకలు మీ చెవులో కాపురం పెట్టేస్తాయి. మెర్మైడ్ షేప్ లో ఉన్న ఒక మమ్మీని జపాన్లోని ఒక సైంటిస్ట్ గ్రూప్ డిస్కవర్ చేసింది. ఈ మమ్మీ పసిఫిక్ ఓషన్ లోని షికోకు అనే జపనీస్ ఐలాండ్ దగ్గర దొరికింది. ఈ మమ్మీ చూడటానికి సగం చేప అండ్ సగం మనిషిలాగా ఉంది. 12 ఇంచులోని మమ్మీకి 2 షార్ప్ పాయింట్ టీత్ అండ్ అలాగే హెయిర్ కూడా ఉంది. మామూలుగా అయితే మెర్మైడ్ అనేది ఒక ఫ్యాంటసీ క్రియేచర్, అవి నిజంగా ఉండవు. కానీ ఈ మమ్మీ దొరికిన తర్వాత సైంటిస్టులకి ఒక కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది. నిజంగానే మెర్మైడ్స్ ఉన్నాయి అనే ఒక ఆలోచన వాళ్ళ మైండ్ లోకి వచ్చింది. సో చూద్దాం ఫ్యూచర్ లో నిజంగానే మెర్మైడ్స్ కనిపించే అవకాశం ఉందేమో. యాక్చువల్గా ఈ ఫ్యాక్ట్ ని మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ శ్రావణ్ పాల్ పంపించాడు. థ్యాంక్ యూ బ్రో, మంచి ఫ్యాక్ట్ పంపించినందుకు. అండ్ మీకు కూడా ఇలాంటి మంచి ఫ్యాక్ట్స్ ఏమైనా దొరికితే దాన్ని మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ @crazytonyYT పంపించేసండి. సో మీరు పంపించిన ఫ్యాక్ట్ కనుక ఇంట్రెస్టింగ్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని మన వీడియోలో చెప్తాను. సో ఎలాగో ఫ్యాక్ట్ పంపడానికి విజిట్ అవుతారు కాబట్టి పనిలో పని ఫాలో బటన్ కూడా కొట్టేయండి. అన్లక్కీ థీఫ్. 1993లో బ్రెజిల్లో ఒక దొంగ ఒక గ్లూ ఫ్యాక్టరీలో దొంగతనం చేయడానికి వెళ్ళాడు. గ్లూ ఫ్యాక్టరీ అంటే గమ్ ఫ్యాక్టరీ అనమాట. దొంగతనం చేసి పారిపోయే టైంలో ఆ దొంగ పొరపాటున 2 పెద్ద గమ్ క్యాన్స్ ని గుద్దుకొని పడిపోయాడు. ఆ క్యాన్ లో ఉన్న గమ్ ఏదైతే ఉందో ఆ గమ్ మొత్తం అతని పైన పడిపోయింది. ఇంకంతే, అంత గమ్ అతని పైన పడిపోయేసరికి తను అలాగే నేలకు అతుక్కుపోయి ఉన్నాడు. సరిగ్గా 36 గంటలు అంటే 1.5 రోజు తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి చూస్తే తను కదలలేని పొజిషన్లో ఆ గమ్లో అతుకుపోయి ఉన్నాడు. నిజంగా ఇతను వెరీ అన్లక్కీ థీఫ్. మరి కాకపోతే ఏంటంటే ఈజీగా డబ్బులు మొత్తాన్ని కొట్టేశాడు, కానీ నిర్లక్ష్యంతో గమ్ బాటిల్ని గుద్దేసి ఆ గమ్లో నిరుకుపోయాడు. అన్లక్కీ కాకపోతే ఇంకేమంటారు చెప్పండి. లాస్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటలో యాక్టివేట్ చేసేయండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. క్రికెట్లో ఏ రూల్స్ చేంజ్ చేయాలనుకున్నా కానీ ఎంసీసీనే డిసైడ్ చేస్తుంది. 1877 నుండి 1977 వరకు జరిగిన ప్రతి క్రికెట్ టోర్నమెంట్ ఎంసీసీ ఆధ్వర్యంలోనే జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ ని అభివృద్ధి చేయడానికి 1933లో ఎంసీసీ ఇండియా టూర్ కి వచ్చింది. అప్పటి లీడింగ్ ఇండియన్ బ్యాట్స్మెన్ విజయ్ మర్చెంట్ వాళ్ళ సిస్టర్ లక్ష్మీ మర్చెంట్ ఎంసీసీ తరపున ఆడటానికి వచ్చిన ఇంగ్లీష్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ దగ్గర సిగ్నేచర్స్ ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. లక్ష్మి మర్చెంట్ 16 మంది దగ్గర ఆటోగ్రాఫ్స్ ని తీసుకుంది. తర్వాత ఇంకో ప్లేయర్ దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్ అడిగింది. అండ్ ఆ ప్లేయర్ ఆటోగ్రాఫ్ బుక్ తీసుకుని ప్లేస్ కోసం వెతికి లాస్ట్ లో నెంబర్ 17 ఎంకే గాంధీ అని సైన్ చేశారు. ఎస్, ఆ 17th ప్లేయర్ ఎవరో కాదు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఇంగ్లాండ్ ఎంసీసీ తరపున క్రికెట్ ఆడటానికి ఇండియాకు వచ్చారు గాంధీ. మనందరూ తెలుసు ఆ రోజుల్లో గాంధీజీ లండన్ లో చదువుకునేవారని. సో అలా ఎంసీసీ క్రికెట్ క్లబ్ లో తను ఆడాల్సి వచ్చింది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గాంధీజీకి క్రికెట్ అంటే అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదంట. సేమ్ ఎంఎస్ ధోనిలో ధోని వాళ్ళ టీచర్ ఎలా అయితే క్రికెట్ కీపింగ్ చేస్తావని అడిగినట్లు గాంధీజీ హెడ్ మాస్టర్ కూడా నువ్వు క్రికెట్ ఆడమని చెప్పి ఫోర్స్ చేయడంతో గాంధీజీ క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశారు. సో ఇలా గాంధీజీ క్రికెట్ కి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇదంతా సరే బాబు, ఇంతకీ గాంధీజీ బ్యాట్స్మెన్ బౌలరా అది చెప్పంటారా? చెప్తాను. గాంధీజీ ఆ టైంలో బ్యాట్స్మెన్. కావాలంటే పిక్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఏంట్రా ఇన్ని ఆర్డర్ పెట్టేసుకున్నావు? గో పైసా క్యాష్ బ్యాక్ ఆర్డర్ పెట్టుకున్నారా? అవునా? అయితే మీరు కూడా వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి గో పైసా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ డ్రెస్ బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.